హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్ని క్లింకారా. సో గైస్ టైం వచ్చేసి ఇప్పుడైతే 5:45 అయింది అండ్ నేను 5కే లేచిపోయాము. ఇంట్లో అందరం 5కి లేచాము. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం. జస్ట్ ఇగ్నోర్ మై డ్రెస్ అండ్ మై ఫేస్, ఓకేనా? సో ఏం చేస్తున్నాను చూపించేస్తాను, వచ్చేయండి. సో గైస్ నేనైతే ఫస్ట్ పాలైతే పెట్టేసేసుకొని దాంట్లో సమ్ వాటర్ యాడ్ చేసేసుకుంటా. సో ఇంకా పాలైతే కాగుతాయి కదా. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, సో ఇవి దొండకాయ పీసెస్. వీటిని ఏం చేశానంటే నైటే కోసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీకి మా అన్నయ్యకి వేరే పనుల వల్ల చాలా బిజీ అయిపోయారు. సో మా మమ్మీ చెప్పింది కొంచెం వర్క్ చూసుకోమని, ఇంట్లో పనులు కూడా కొంచెం చూసుకోమని చెప్పారు. సో అందుకే మళ్ళీ నేను కూడా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో క్యారేజెస్ ముగ్గురికి ఉన్నాయి కాబట్టి నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. టైం కూడా సేవ్ చేసుకున్నట్టు ఉండిద్దని. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని పిసికేసుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద వేసేసుకుందాం. దొండకాయ కర్రీ రెడీ అవుతుంది కదా. తాలింపు అయితే సో ఇక్కడ దొండకాయ కూర అవుతుంది కదా. సో బీరకాయ కర్రీ కాదు ఇది. సో బీరకాయతో పచ్చడి చేయబోతున్నాను. ఒక కాయ, ఇంకా 2 కాయలు ఉన్నాయి. సో దొండకాయ కూర ఉంది అండ్ ప్లస్ పచ్చడి సరిపోతుంది మాకు క్యారేజీకి కాబట్టి. బీరకాయ పచ్చడి ఎండుమిర్చితో చేసుకుందాం. పచ్చిమిర్చితో చేసుకుంటే బాగుంటుందా? ఓకే, పచ్చిమిర్చితో చేసేసుకుందాం. పచ్చిమిర్చి టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా, ఓకేనా? చూడండి, మనం ఒక పనికి అటువైపు వెళ్ళినందుకు ఎంత జరిగిందో. సో ఇప్పుడు మా మమ్మీ కనుక చూస్తే ఒక్క పని చేత కదా అని చెప్పిద్దేమో నాకు తెలిసి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మమ్మీ వచ్చేలోపు శుభ్రం చేసేయాలి. మమ్మీకి తెలియకుండా గప్ చుక్క చేసేయాలి, ఓకేనా? ఇప్పుడు నేనైతే క్లీన్ చేసేస్తాను. సో గైస్ ఇంకా నెక్స్ట్ అయితే జావా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది ఎండాకాలం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. వై బికాజ్ సూర్యమామ అంత ఎఫెక్ట్గా ఉన్నాడు. నేను సూర్యమామ ఎందుకన్నానంటే చందమామ అన్నప్పుడు మన సూర్యమామను కూడా సూర్యమామ అనాలి కదా. సో సూర్యుడు ఎందుకు అనాలి? సో సూర్య చంద్రుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. సేమియా ఉప్మా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీరకాయ పచ్చడి. సో అసలు ఈ బీరకాయ పచ్చడి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను మార్కెట్లో లేతకాయలు ఇమ్మని అడిగాను. మేము లేతకాయలు ఇవ్వకుండా ముదిరికాయలు ఇచ్చేసింది. మా మమ్మీ చూసి ముదిరికాయలు ఇవి లేతకాయలు ఎలా అవుతాయి చూసుకొని తీసుకో అని చెప్పారు ఈసారి నుంచి. అప్పటికే నేను అరకులో అడిగితే కిలో ఇస్తా అని వాదలాడింది. నేనైతే అనుకున్న మాట మీద ఉన్నాను. నాకు అరకులోనే కావాలి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదనేసా. కూర కూడా కంప్లీట్ అయిపోయింది. సో గైస్ ఉప్మా అయితే అయిపోయింది అండ్ పచ్చడి అయిపోయింది. రైస్ పెట్టేశాను. ఇంకా నేనైతే వెళ్ళిపోతానండి. పచ్చడి అయిపోయింది, ఉప్మా. సో గైస్ ఇంకో టైం అయిపోతుంది ఉప్మా తిన్నాను. నేనైతే వెళ్ళిపోతున్నా. తొందర టిఫిన్ తినేస్తా. ఇది కూడా 100 రూపీస్ తీసుకుంటున్నా. వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్. సో గైస్ ఇంక ఇంట్లో అయితే అమ్మకి హెల్ప్ చేసేసి ఇంకా నేనైతే బయలుదేరేసాను. ఇంకా నానైతే నన్ను డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇంక ఇక్కడ నేను ఫస్ట్ టైం గైస్ ఈరోజు సెకండ్ డే అనుకుంటా ఎక్కడం శ్రీశక్తి బస్సు ఎక్కాను. అదే అండి, ఫ్రీ బస్ ఎక్కేసాను. సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇంక నేను ట్రైనింగ్కి వెళ్ళే దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది అండ్ క్లాసెస్లో తీయడానికి కుదరలేదు. ఫోన్స్ ఎలా ఉండవు కదా కొన్నిసార్లు. సో తీయడానికి కుదరలేదు. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా. సో అందరం కూర్చొని తింటాము. సో నేను చేసుకున్న కర్రీస్ బాగున్నాయి అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేసాను. కొత్త పరిచయాలు మొదలయ్యాయి. సో వీళ్ళే నా ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళని అడిగా మీకు కంఫర్ట్ అయినా అంటే వాళ్ళు ఓకే క్యారీ అని అన్నారు. ఇంకా నేనైతే చూసారు కదా గాయస్, వీళ్ళు ఇంకా కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళని కూడా చూపిస్తాను. గాయస్ ఇక్కడ చూసారా, ఈ రోజు అయితే క్లాస్ లేట్ అవ్వడం వల్ల స్కేటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్కేటింగ్ చేస్తున్నారు చూడండి, చిన్న పిల్లలు. సో వాళ్ళ ట్రైనింగ్ వార్మప్ భలే ఇస్తున్నారండి. మేము వీడియో తీసుకుందాం, వాళ్ళందరూ ఒకేసారి చేస్తారంటే చూసారా. ఒక హ్యాండ్తో వార్మప్ చేసినాక మళ్ళీ ఇంకో హ్యాండ్తో వార్మప్ చేసినాక మళ్ళీ 2 హ్యాండ్స్ కలిపి 50 టైమ్స్ వార్మప్ చేశారు. ఇంకా ఇలా మొదలు పెట్టేశారండి. స్కేటింగ్ అయితే సూపర్గా చేశారు. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంక ఇక చూసారా చిన్నపిల్లవాడు ఎలా ఉన్నాడు, భలే ఉన్నాడు కదా. సో ఇంకా ఫుల్గా ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 6 అయింది. మేము మార్కెట్ దగ్గరికి రావడానికి 6 అయిపోయింది. ఇంకా మేము ముగ్గురు మా ఊరికి వెళ్ళాలి. ముగ్గురం ఒక చోటే కాబట్టి, ఒకే ఊరు కాబట్టి ఇంకా ఆకలిస్తుందని అందరం తల ఒకటి
ఒక్కొక్క రకం కొనుక్కున్నాము, ఇద్దరం బజ్జీలు కొనుక్కున్నాము, ఇంకొకరు పునుగులు కొనుక్కున్నారు. అలాగే ఇంకా షేర్ చేసుకొని తినేస్తాము. ఇంకా ఫైనల్గా అయితే ఆటో అయితే స్టార్ట్ అయిందండి. అసలు ఆటో పెద్ద ఆటో కదా, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనుకున్నాం. ఫైనల్గా జనాలు వచ్చారు, మమ్మల్ని బతికిచ్చారు, సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంకా నైట్ అయితే ఇంటికి 7 o'clock వచ్చాం, ఎగ్జాక్ట్ 7 o'clock అయింది. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయస్. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్కి. నేను ఇలానే డైలీ వ్లాగ్స్ పెడతా ఉంటాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని అన్నీ పెడతాను గాయస్. ప్లీజ్ ప్లీజ్ ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ప్లీజ్ గాయస్, యువర్ మై ఫ్యామిలీ నా. సో మీ ఫ్యామిలీలో మెంబర్గా అనుకోని ఒక సపోర్ట్ ఇవ్వండి గాయస్. ఒక ఆడపిల్లగా అడుగుతున్నా కదా, ప్లీజ్ సపోర్ట్. ఫైనల్లీ నేను ఇక్కడ చాలా తంటాలు పడ్డాను. ఆంజనేయ స్వామి కనబడతాడేమోనని, ఎంత వంగినా నాకు ఆ వీడియోకి అనేది క్యాచప్ అవ్వలేదు. సో ఇంక నార్మల్గా వదిలేసి ఇంకా ట్రాఫిక్ ఇలా అయింది. రేత్రి చీకటి సమయం పడుతుంది, 7 o'clock అయింది. సెకండ్ డే ఇలాగా జరిగిద్దని అస్సలు అనుకోలే, ఎంత లేట్ అయిద్దని. ఇంక ఫైనల్గా ఇంటికి అయితే చక్కగా వచ్చేసాను.